అందరికీ నమస్కారం అన్న. మీరు చూస్తున్నారు మాధవ్ కృష్ణ యూట్యూబ్ ఛానల్. నేను మీ మాధవ్ కృష్ణ మాట్లాడుతున్నానన్న. ఈరోజు వీడియో సబ్జెక్ట్ వచ్చి ప్లాంటేషన్ గురించి అన్న. ఏ ఏరియాలో ఎంతంత మాత్రం అయింది, ప్రజెంట్ ఏ ఏరియాలో ఎక్కువ ప్లాంటేషన్ అయింది, రాబోయే రోజుల్లో ఇంకెక్కడ ప్లాంటేషన్ అవుతుందని మనము తెలుసుకుంటామన్న ఈ వీడియోలో. ఫస్ట్ ప్లాంటేషన్ చూసుకుంటే ఫస్ట్ కర్ణాటక నుంచి తీసుకున్నామన్నా. కర్ణాటకలో మెయిన్గా కోలారు, ముల్బాగలు, చిక్కబళ్ళాపూరు, దొడ్డబళ్ళాపూరు, అలాగే తుమ్కూరు చూసుకుంటే ప్లాంటేషన్ అక్కడ కానీ స్టార్ట్ అయిందన్న. ఇప్పుడే 10 దినాల నుంచి కోలారు ఏరియా అంతా ఫిబ్రవరి 10 నుంచి నాటిన మొలకలు ఎక్కువ ఉన్నాయి. అప్రాక్సిమేట్గా కర్ణాటక ఏరియాలో 1000 ఎకరాల పైన ప్లాంటేషన్ జరిగి ఉంటుందన్న. ఇంకా రెండోదిగా వస్తే కర్ణాటక బార్డరు, పుంగనూరు, ఇలాగే మదనపల్లి, ఈడిగిపల్లి ఏరియా, హార్స్లీ హిల్స్, అటు సైడు కొన్ని కదిరి ఏరియా, మొలకల చెరువు, కలకడ, ఇలాగే చోడేపల్లి, సోమల, ఇట బోయకొండ ఏరియా, ఇటు సైడ్ అంతా ప్లాంటేషన్ ఆల్రెడీ జరిగినాయన్న. ఇంకా రెండో స్టెప్ వేయడానికి రెడీ చేస్తున్నారు దుక్కిలంతా. ఒక స్టేజ్ అయితే ఆల్రెడీ దగ్గరలో ఒక పుర్రేసే స్టేజ్లో ఉన్నాయి. అంతా ఒక 20 దినాల మొలకలు, నెల రోజుల మొలకలు, 35 దినాల మొలకలు ఎక్కువ ఉన్నాయన్న. ఇంకా నెక్స్ట్ స్టెప్కి వచ్చి ఎప్పుడు ప్లాంటేషన్ చేస్తారు అని ఒక ఐడియా అయితే నాకు తెలిసి రేపు నెల అంటే మార్చు 15 పైన ఎక్కువగా నాటేట్టుగా ఉన్నారన్న. ఈ ఒక్కో రైతు నేను చూడంగా ఈ మదనపల్లి ఏరియాలో ఒక్కో రైతు 10 ఎకరాల నుంచి 15 ఎకరాలు, 20 ఎకరాలు ప్లాంటేషన్ చేసిన రైతులు కానీ ఉన్నారన్న. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈసారి ప్లాంటేషను రికార్డు స్థాయిలో ఉంది. అలాగే వెదర్ కూడా మనం చూస్తున్న టెంపరేచర్ కానీ ఎక్కువగా ఉంది. పంటలు అయితే పెద్దగా ముందు నాటినవి అయితే బాగున్నాయి, కానీ ఇప్పుడు ప్రజెంట్ నాటినవంతా కొద్దిగా డల్గా ఉన్నాయి. కొన్ని మొలకల చెరువు ఏరియాలో అయితే నేను చూసిన పంటలు కొన్ని అయితే వైరస్ స్టార్ట్ అయిందన్న. వాటికి కొద్దిగా వైరస్ స్టార్ట్ అయ్యింది. కొన్ని ఫీల్డ్ అయితే బాగున్నాయి అక్కడ, కానీ కొన్ని అయితే కంప్లీట్గా వైరస్ వచ్చాయి. పెద్దగా కాపు లేదు అవుట్లో. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే అన్నదాతలకి ప్లాంటేషన్ చేసుకోండి. మనకి క్లైమేట్ వెదర్ కానీ ఎండలు ఎక్కువగా ఉన్నాయి, పంటలు పెద్దగా రావు. అయినా ప్లాంటేషన్ విస్తీర్ణం ఎక్కువ ఉంది కాబట్టి రైతులు అయినంత ఆచితూచి ప్లాంటేషన్ చేసుకోండి అన్న. ఎక్కువగా వెళ్ళకండి. ప్రజెంటు పెద్ద రైతులు అయితే నాటుతున్నారు, వాళ్ళకి డబ్బు వచ్చినా పోయినా ఇబ్బంది లేదు, కానీ చిన్న సన్నకారు రైతులకి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తారు. టమాటా అంటే ఇన్వెస్ట్మెంట్తోనే పని ఉంటుంది. ఇంకా రాబోయే రోజుల్లో స్టాక్ అయితే బయట నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఛత్తీస్గఢ్, రాయ్పూరు, శివపురి ఇటు సైడ్ అయితే కాయ ఆల్మోస్ట్ వదిలేస్తున్నారన్న. వాళ్ళు తోటల్లోనే రేట్లు లేక అంతా ట్రాక్టర్లు వేసి దున్నుతున్నారు వాళ్ళు. ఇంకా పంటలు నాకు తెలిసిన ప్రకారం అక్కడైతే ప్లాంటేషన్ ఏమీ లేదన్న. ప్లాంటేషన్ అంతా అక్కడ ఏమీ లేదు. కొద్దిగా నాసిక్లో కొద్దిగా నాటుతున్నారు, కానీ మిగతా ఏ ఏరియాలో కానీ ప్లాంటేషన్ అయితే లేదన్న. బయట కూడా అక్కడ ఉన్న కాయలే ఇంకా వస్తాయి. ఇంకా ఒక నెల రోజులు వాళ్ళ దగ్గర కాయలు ఉంటాయి, నాకున్న ఇన్ఫర్మేషన్.